ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు పడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజుక్కునో వారికి తెలియదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు తలకు ఒక్క ఓమేరు చొప్పున కూర్చుకోమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ కొంతమంది అత్యాశతో ఎక్కువ కూర్చుకున్నప్పుడు ఒక ఓమేరు కంటే ఎక్కువ కూర్చుకున్నది పాడై కంపు కొట్టింది. అది తినడానికి పనికి రాలేదు. మన్నా ప్రతిరోజు వారికి దొరుకుతుంది. అయినా వారికి అత్యాశ, కక్కుర్తి, దేవుని నమ్మకపోవడం, ఇవన్నీ ఎక్కువ కూర్చుకోవడానికి పురుకొల్పాయి. ఈ లోకంలో మనుషులు తమ జీవిత కాలానికి సరిపోయినంత కంటే ఎక్కువగా సంపాదించి కూడబెట్టుకుంటారు. త్వరగా కోటేశ్వరులు అయిపోవాలని చాలా తొందరపడుతూ ఉంటారు. ఈ లోకంలో జీవించడానికి డబ్బు అవసరం. అయినప్పటికీ అవసరానికి మించి సంపాదించడం అది కీడుకు తప్ప మేలుకు మాత్రం కాదు. దేవుడు కావాలా, ధనం కావాలా అని మనిషి ఎంచుకోవాల్సి వస్తే మనుషులు ఖచ్చితంగా ధనం వైపే మొగ్గు చూపుతారు. అంతగా ప్రభావం చూపిస్తుంది ధనం. ధనాపేక్ష కలిగిన వారి మనసులో దేవునికి చోటు ఉండదు. కాబట్టి వారు అనేక అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈ డబ్బు సంపాదన అనేది ఒక వ్యసనంగా మారిపోతుంది. చెడ్డ వ్యసనాలకు బానిసలైన వారు దాని నుండి బయటపడడం ఎంత కష్టమో, ధనాపేక్ష కలిగిన వారు కూడా ఆ వ్యసనం నుండి బయటపడలేరు. డబ్బుతో కూడిన వ్యవహారాలన్నీ మానసిక ఆందోళన కలిగించి తీవ్ర ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాయి. తద్వారా శరీరం బలహీనమై అనేక రకాల జబ్బులు వస్తుంటాయి. అంతేకాక డబ్బుల విషయంలో గొడవలు కూడా జరుగుతుంటాయి. అవి ఆత్మహత్యలకు దారితీస్తుంటాయి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపే బిడ్డలను చంపే తల్లిదండ్రులు ఉన్నారు. డబ్బుతో సుఖవంతమైన జీవితం జీవించవచ్చు అనే భ్రమలో తమ జీవితాలకు నాశనం చేసుకునేవారు ఎంతోమంది. ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించితే తప్పు. డబ్బు వలన ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కీడు చేసే ధనాపేక్ష నుండి రక్షింపబడతాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము మీ లేఖనపు సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నాం. మేము మా జీవితంలో ధనానికి లోబడేవారుగా కాకుండా, ఆశ్రయించేవారుగా కాకుండా, ప్రేమించేవారుగా కాకుండా మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని ప్రేమించే జీవితాలు మాకు ఇవ్వండి. మేము ధనమును కలిగి ఉండడం మాత్రమే కానీ ధనాపేక్షకు లోను వారై ఉండకుండా సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లల్ని మీరు బలపరచండి. ధనాపేక్ష అనే పాపంలో పడిపోకుండా మీ పిల్లల్ని మీరు భద్రపరచండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించండి. వివాహాలు కాని వారికి అవిటుకు, గర్భము లేని వారికి గర్భఫలం, గర్భములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. అవసరతలు, సమస్యలు, బలహీనత, రుణాలు తీర్చండి. మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోక భూ సంబంధమైన దేవునిమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.